డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం ఎలాంటి క్యాన్సర్స్ ఎక్కువ చూస్తుంటాము? ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చూస్తుంటాము. అది కాకుండా పెద్దపేగు అండ్ కొలరెక్టల్ క్యాన్సర్ అంటారు. అలాగే లివర్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తుంటాము. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వస్తుందని కాదు, ఆ రిస్క్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే క్యాన్సర్కి కారణం అనేది కొన్ని కామన్ ఉంటాయి కారణాలు డయాబెటీస్కి ఇంకా క్యాన్సర్కి. వెయిట్ ఎక్కువ ఉండడం కానీ, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం కానీ, అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి కామన్గా చూస్తుంటాము. డయాబెటీస్ అనేది మనకి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. సో మనకి డయాబెటీస్ అండ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్లో ఎలాంటి ఇబ్బందులు రావచ్చు. షుగర్ అనేది కంట్రోల్ లేనప్పుడు మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కీమోథెరపీ తర్వాత కానీ, సర్జరీ ఆపరేషన్ చేసిన తర్వాత కానీ, ఇంకోటి పుండు మానడంలో ఆపరేషన్ చేసినాక పుండు మానడానికి షుగర్స్ అనేది కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ లేని వాళ్ళకి పుండు అనేది చాలా టైం పడుతుంది మానడానికి. అలాగే మనకి కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని, కాళ్ళకి తిమ్మిళ్ళు రావడం, ఇవన్నీ కూడా చూస్తుంటాము. షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు ఇంకెక్కువ చూస్తుంటాము. అలాగే మనము కీమో ఇచ్చే ముందు వాంతులకు కొన్ని మందులు వాడుతూ ఉంటాం, డెక్సా అనేది. సో వాటి వల్ల కూడా మనకి షుగర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది.